Greetings to one and all in the name of our Lord and Redeemer Jesus Christ. Welcome to the Holy Week. పరిశుద్ధ సోమవారంన రెండు సన్నివేశాలని మనము ధ్యానించుకుంటూ ఉంటాం. మొదటి సన్నివేశము జీసస్ కర్సింగ్ ద ఫిగ్ ట్రీ. యేసుక్రీస్తు ప్రభువారు అంజూరపు చెట్టుని శపించిన సన్నివేశము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18 నుండి 22 వచనాలలో దీన్ని చూడగలము. రెండవది జీసస్ క్లెన్జింగ్ ద టెంపుల్. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము దేవాలయాన్ని శుద్ధీకరణ చేయడం. దీనిని మనము మత్తయి సువార్త 21వ అధ్యాయము 12 నుంచి 17 వచనాల్లో మనం చూడగలము. యేసుక్రీస్తు ప్రభువారి శ్రమ వృత్తాంతాలు అనగా ప్యాషన్ నరేటివ్స్ లో ఈ రెండు సన్నివేశాలని మనము గమనించగలము. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి జయ ప్రవేశము చేసిన తర్వాత యెరూషలేము దేవాలయం నుంచి బేతనియా గ్రామానికి ప్రయాణిస్తున్న ప్రయాణంలో ఈ రెండు సన్నివేశాలు కూడా చోటు చేసుకోవడం జరిగింది. మొదటి సన్నివేశము జీసస్ కర్సింగ్ ద ఫిగ్ ట్రీ. ఇక్కడ అంజూరపు చెట్టు అనేది ఇశ్రాయేలీల దేశం యొక్క ఆధ్యాత్మిక స్థితిని కనుపరచబడింది. ఇశ్రాయేలీల దేశము ఫలించి పరిపూర్ణంగా ఉంటూ అబండెన్స్ లో అంజూరపు చెట్టు ఏ విధంగా ఆకులతో పరిపూర్ణంగా కనిపిస్తుందో అలాగే కనిపిస్తుంది, కానీ దాని లోపల నీతిమత్వము, న్యాయము, రైచియస్నెస్ అండ్ జస్టిస్ అనేది కొదువైనది. ఫలం అనేది లేదు. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము దేవాలయాన్ని శుద్ధీకరణ ఏ విధంగా చేశారంటే అక్కడున్న కరప్షన్ని, ఎక్స్ప్లాయిటేషన్ని ఖండించి నా తండ్రి గృహముని దొంగల గృహంగా చేస్తున్నామని వాళ్ళందరినీ ప్రశ్నించిన రీతిని మనం గమనించి చూసినట్లయితే దేవుని యొక్క శ్రమ వృత్తాంతాల్లో న్యాయం అనేది చాలా ప్రాముఖ్యమైనదని మనము గమనించవలసిన వారముగా ఉన్నాం. పరిశుద్ధ సోమవారంలో మనము ధ్యానించుకున్న ఈ రెండు సన్నివేశాలు మనకి దేనిని తెలియపరుస్తుందంటే జీసస్ ప్రొఫెటిక్ వాయిస్ అగెయిన్స్ట్ అన్జస్ట్ ప్రాక్టీసెస్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రవక్త స్వరము అటువంటి ప్రాక్టీసెస్ ని ఖండించిన రీతిని మనము జ్ఞాపకం చేసుకో. మొదటి సన్నివేశము మనకి తెలియపరిచే లెసన్ ఏంటంటే దేవుడు అవుట్వర్డ్ రిలీజియాసిటీని కోరుకోడు కానీ ఇన్వర్డ్ ఫెయిత్ ని కోరుకోడు. రెండవ సన్నివేశం మనకి తెలియపరిచే విషయం ఏమిటంటే పరిశుద్ధ ఆలయము ఎప్పుడూ కూడా ప్యూరిఫికేషన్ తోను, జస్టిస్ తోను, ఒబీడియన్స్ తోను నిండి ఉండాలి, కానీ కరప్షన్తో నిండి ఉండకూడదు. సిలువ అనేది దేవుని యొక్క న్యాయానికి ఒక నిదర్శనం. ఆ మార్గంలో మనల్ని సిద్ధపరచడానికి ఈ పరిశుద్ధ సోమవారమున ఈ న్యాయానికి, నీతిమత్వానికి సంబంధించిన సన్నివేశాలని మనం ధ్యానించుకుంటూ ఉంటాం.